1,1,55,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సీజన్లో ఇవాళ ఒట్లు పండించి దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక ప్రతిష్టను సాధించింది. 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ఒట్లు కొంటున్నాం. తాండూరు కందులకి ఈరోజు మంచి మార్కెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఒకవైపున రైతులను, రెండో వైపున మహిళల్ని, మూడో వైపున విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ, ఒక్కొక్క సమస్యను అధిగమించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు, మహేశ్వరం దగ్గర గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తే 100 దేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఒక గొప్ప ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో ప్రపంచంని తలదన్నే విధంగా ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాం. ఇవాళ మన ఏరియాలో పారిశ్రామిక వాడలను తెస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మిత్రులారా, ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించాలి అంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఈరోజు చిన్నదో పెద్దదో తప్పిదం జరిగితే అది మళ్ళా సరిదిద్దుకోలేంది. పాముకు పాలు పోసినట్టే బీఆర్ఎస్కి ఓటు వేస్తే, ఎందుకంటే కడుపు నిండా విషమే. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవడు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. అందరూ దివాలా తీసి ఉండాలి, మొత్తం పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే. ఈ పాములను మళ్ళా బతకనిస్తారంటే మళ్ళా మన సమస్యలు పరిష్కారం కావు, మళ్ళీ గోసపడాల్సి వస్తుంది వీళ్ళకి ఏమాత్రం అవకాశం వచ్చినా. అందుకే మిత్రులారా, మన పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గెలిచి ఉంటే ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండేది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో, ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది. గెలిపించుకోండి, మీరు నిధులు సాధించుకోండి. మీరు గాడిదకు గడ్డేసి గోవుకు పాలు విండుతామంటే కుదరదయ్యా. నేనైతే ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పదలుచుకున్నా. మీరు గాడిదలకు గడ్డేస్తే అవి తిని బాగా బలుస్తాయి, వెనక పోతే తంతాయి, ముందరికి వస్తే పొడుస్తాయి.